ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఏప్రిల్ 13వ తేదీన మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ రాశి వారికి ఒక సంఘటన అనేది జరగబోతుంది. మీరు అస్సలు ఊహించని వార్త మీ చెవిన వినబడుతుంది. అలాగే కొన్ని విషయాలలో అదృష్టం కూడా వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది, వినకూడని వార్త ఏమిటి, అలాగే కొన్ని శుభవార్తలు ఏమిటి అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మా వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నాము అనేది కూడా తెలుస్తుంది. గ్రహాల కదలికల్ని బట్టి మీరు ఏం చేయాలి, ఎలాంటి విషయాలలో మీరు పనులు పూర్తి చేస్తే ఎలాంటి లాభాలు వస్తాయి అనేది కూడా తెలుస్తుంది. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు మానసిక సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు వశీకరణ చేయబడును. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలైనా 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. మీ జీవితాన్ని ఒక్కసారి కదిలిస్తుంది. ఆ వార్తతో మీరు చాలా షాక్ అవుతారు. గుండె భారం అవుతుంది. కానీ జీవితంలో ఏ విధంగా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలాంటి పనులు చేస్తే ఎలాంటి లాభాలు వస్తాయి, ముఖ్యంగా ఈ రాశి వారికి ఎవరిని పూర్తిగా నమ్మాలి, నమ్మకూడదు అనేది కూడా తెలుస్తుంది. ఆ సంఘటన కాసేపు మీకు ఇబ్బంది పెట్టవచ్చు, కానీ కాస్త సమయం గడిచిన తర్వాత ఏది నిజం, ఏది అబద్ధం అనేది తెలుస్తుంది. జీవితంలో ఎలా నడుచుకోవాలి అనే విషయాలు కూడా తెలుస్తాయి. ఎవరిని పూర్తిగా నమ్మకూడదని కూడా తెలుస్తుంది. ఈరోజు మీకు అన్ని విషయాలలో సవ్యంగా నడుచుకున్నా సరే ఆ సంఘటన వల్ల కాస్త మనసు అనేది ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారు చాలా మంచివారు. అందరినీ పూర్తిగా నమ్ముతారు. ముఖ్యంగా నా వాళ్ళు నన్ను ఎప్పటికీ మోసం చేయరు అని చాలా నమ్మకం అనేది ఈ రాశి వారికి ఉంటుంది. మీకు ఒక పరీక్షగా మారుతుంది. మీ సొంత వాళ్ళే మిమ్మల్ని మోసం చేయడానికి లేదా మిమ్మల్ని ద్రోహం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే వీలైనంత వరకు మీరు అందరికీ సహాయం చేస్తుంటారు, కానీ ఎవరి సహాయం మీరు తీసుకోరు. ఎందుకంటే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందడానికి చాలా శ్రమిస్తారు. అలాగే కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా తీసుకుంటారు. ఎప్పుడు నష్టపోకుండా జాగ్రత్త పడతారు. అలాగే అందరితో ప్రేమగా మాట్లాడుతారు. వీలైనంత వరకు సహాయం చేస్తూ అందరి మనసులో గొప్పగా కనిపిస్తారు. కాబట్టి వాటన్నిటినీ చూసి మీ చుట్టూ ఉన్నవారిలో, మీ బంధువులో, మీ సొంత వాళ్ళు ఒకరు ఓర్వలేకపోతున్నారు. కాబట్టి మిమ్మల్ని అవమానించడానికి సిద్ధంగా ఉన్నారు. అందరికీ ఒక అండలా ఉండాలని అనుకుంటారు, కానీ కొన్ని విషయాలలో అదే మీకు రిటర్న్ తిప్పి కొడుతుంది. ఎందుకంటే మీరు సహాయం చేయడానికి వెళ్ళినా అది ద్రోహం చేస్తున్నారు అని తిరిగి మీపైన చెడు ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి కొన్ని విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. కొన్ని విషయాలలో మీరు ఇలాంటివి చాలా ఫేస్ చేసి ఉంటారు. ఒక వ్యక్తిపై మీకు చాలా అనుమానం అనేది కొంతకాలంగా జరుగుతుంది, కానీ ఆ వ్యక్తిపై చెడు ప్రభావం ఉన్నట్లు ఉండి మళ్ళీ వెంటనే మారుతుంది. ఎందుకంటే మీతో ప్రేమగా మాట్లాడుతూ, మీతో ఆనందంగా సమయం గడుపుతూ, మీ చుట్టూ ఉంటూ నన్నెందుకు మోసం చేస్తారు అని అనుకుంటున్నారు. కానీ ఆ వ్యక్తే మిమ్మల్ని మోసం చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఈ వ్యక్తి పైన కన్ఫ్యూజ్గా ఉన్నారు, కానీ అది క్లారిటీ చేసుకోండి. ఖచ్చితంగా ఆ వ్యక్తే మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మీ పేరు ప్రతిష్టలు పోగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ వ్యక్తిపై అవమానించడం, అనుమానించడం ఎలాంటి తప్పు లేదు. కాబట్టి వారితో కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే మీ స్వంత నిర్ణయాలు, స్వంత ఆలోచనలు వారికి అస్సలు చెప్పకండి. అయితే ఇప్పటి వరకు ఆ వ్యక్తి ఎవరో మీకు అర్థమై ఉంటుంది. ఇక ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 13వ తేదీన మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక బాధకరమైన సంఘటన జరుగుతుంది, లేదా అలాంటి వార్త వింటారు. ఆ వార్త వల్ల మనసు ప్రశాంతంగా లేకపోవడం, అలాగే సమయానికి ఆహారం తీసుకోపోవడం ఇలాంటివి జరుగుతాయి.
అలాగే మీ చుట్టూ ఉంటూనే మీ బంధువుల్లో ఉంటూ ఆ వ్యక్తి మీకు అవసరానికి డబ్బు పరంగా కాకుండా మాట పరంగానే సహాయం చేశారు. అలాగే మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని మాట ఇచ్చాడు. చిన్న చిన్న విషయాలలో ఎప్పుడూ సహాయం చేస్తూ ఉన్నారు. మీరు అడగకపోయినా వారు తెలుసుకొని సహాయం చేశారు. కానీ ఆ వ్యక్తి ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేయడానికి ఇవన్నీ నటించారు. ఇప్పుడు ద్రోహం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వ్యక్తిని మీరు పూర్తిగా నమ్మడానికి ఇవన్నీ మీరు అడగకపోయినా సహాయం చేశారు. కానీ ఇప్పుడు పెద్ద ద్రోహం చేయబోతున్నారు. ముందు మంచిగా మాట్లాడుతూ మీ వెనుక చాలా తప్పుగా అందరికీ ప్రవర్తన ఇలాంటిది అని చెప్తున్నారు. కాబట్టి మీ ప్రవర్తన సరి అయినది కాదని అందరూ అను విధంగా చేస్తున్నాడు. అలాగే మీరు ఎంత సంపాదించినా తక్కువగానే ఉండాలని కోరుకుంటున్నారు. పరువు ప్రతిష్టలు పోగొట్టి సమాజంలో పేరు ప్రతిష్టలు పోగొట్టి మీరు చాలా తక్కువ మనిషిలా చేయాలని సిద్ధంగా ఉన్నారు. వ్యక్తిని మీరు పూర్తిగా నమ్మి మీ స్వంత ఆలోచనలు నిర్ణయాలు అలాగే మీరు ఎలాంటి వ్యాపారం ఉద్యోగం చేసినా అక్కడి విషయాలు అన్నీ చెప్తున్నారు. కాబట్టి ఎవరికి చెప్పను అంటూనే అందరికీ చెప్తున్నారు. అలాగే మీరు ఏదైనా ఒక డిస్కషన్ చేసుకున్నా లేదా ఏదైనా విషయంలో డిసైడ్ చేసుకున్నా ఆ విషయం కూడా ఆ వ్యక్తికి మీరు చెప్తున్నారు. కాబట్టి ఆ ప్లాన్ ఫెయిల్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. విషయాలన్నీ చాలామందికి చేరవేస్తూనే ఉంటున్నారు. ఇవన్నీ ఏ విధంగా తెలుసుకుంటున్నారంటే మిమ్మల్ని పూర్తిగా నమ్మిస్తూ అన్ని విషయాలు తెలుసుకొని అందరికీ చెప్తున్నారు. మీ ప్లాన్ ఫెయిల్ అయ్యేలా చేస్తున్నారు. కాబట్టి ఆ గురించి పూర్తిగా ఒక వ్యక్తి ద్వారా సమాచారం అందుతుంది. మీరు అస్సలు నమ్మలేకపోతారు. కానీ ఇది నిజంలో మీరు చాలా షాక్ అవుతారు. ఇలాంటి వ్యక్తి నన్ను మోసం చేస్తున్నారని చాలా కృంగిపోతారు. ఇలా ఎందుకు చేస్తారు, నన్నెందుకు మోసం చేస్తాడు అనేది కూడా అనుకుంటారు. అలా చాలా బాధపడతారు. వ్యక్తి ద్వారా వారి సమాచారం అందుతుంది. కాబట్టి నేను ఇంత నమ్మాను, ఇంత మోసం చేస్తాడా అని చాలా బాధపడతారు. కానీ ఆ వ్యక్తి ద్వారా మంచి విషయమే అందుకుంటారు. కాస్త బాధపడతారు. కానీ మరొకసారి ఎవరిని పూర్తిగా నమ్మకూడదని కూడా తెలుసుకుంటారు. ఎవరు ప్రేమగా ఉంటున్నారు, ఎవరు నటిస్తూ ప్రేమగా నటిస్తున్నారు అనే విషయాలు కూడా పూర్తిగా తెలుసుకుంటారు. భవిష్యత్తులో ఎలా ఉండాలి అనేది కూడా తెలుసుకుంటారు. కాబట్టి ఎవరితో ఎలాంటి విషయాలు చెప్పకుండా జాగ్రత్త పడుతారు. సూర్యుని బలం వలన ఆకర్షణీయంగా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. కాబట్టి ఈ నిజం కూడా తెలవడం మీకు చాలా మంచిది. ఎందుకంటే ఎవరితో ఏ విధంగా ఉండాలి అనేది తెలుస్తుంది. ఇక వ్యాపార పరంగా ఆర్థిక పరంగా వీరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎక్కువ లాభాలు రాకపోయినా నష్టాలు మాత్రం రాకుండా ఉంటాయి. వీరు చేసే ప్రతి కష్టానికి ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అధిక లాభాలు రాకున్నా నష్టాలు ఉండవు. కాబట్టి వీరి వ్యాపారం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఏదైనా ఒక మార్పు రావచ్చు. కుటుంబంలో మీ భాగస్వామి లేదా వీలైతే మీ భర్త వల్ల కాస్త ఇబ్బంది అనేది ఈ రోజున మానసికంగా కలుగుతుంది. కానీ అది వెంటనే క్లారిటీ చేసుకోండి, లేదా మరింత మానసికంగా ఒత్తిడి కలుగుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చాలా సంతోషంగా సమయం గడుపుతారు. ఏదైనా చిన్న ప్రయాణం చేయాలని ఆలోచన విధానం చేస్తారు.